నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అయితే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన తర్వాత మొదటిసారి సచివాలయానికి అయితే వెళ్తున్నారు. సో ఈ క్రమంలో అమరావతి రైతులు అయితే ఆయనకి బంతిపూలతో ఒక నీరాజనం అయితే పలవడం జరుగుతుంది. అంటే వెలగపూడి నుంచి సచివాలయం దాకా బంతిపూలు చల్లుతూ ఆయన్ని సచివాలయానికి అయితే తీసుకెళ్లారు. సో ఇంతటి అభిమానం ఆయన దక్కించుకున్నారు కాబట్టి సో మీరు దీన్ని ఎలా చూస్తారు? ఆయన ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథమేనండి. ఎందుకంటే ఈ గజమాల అంటారు, తెలుసు కదా. గజమాల అనేది మహా అయితే ఒక మనిషి అంత ఎత్తు గజమాల ఉంటుంది. బట్ ఒక మనిషి క్రేన్తో గజమాలతో సత్కరించిన కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ట్రెండ్ స్టార్ట్ అయింది. తర్వాత మిగతా నాయకులకి వేశారు. ఇంకొక వ్యక్తి వినూత్నంగా గోదావరి జిల్లాలో క్రేన్కి తాడు కట్టించుకొని దండ పట్టుకొని ఆ గాల్లో వచ్చి వేసాడు. అది కూడా ఒక పవన్ కళ్యాణ్ గారికే జరిగింది. అంటే ఇంతకుముందు మీరే చెప్పినట్టున్నారు, ఎవరికైనా ఫ్యాన్స్ ఒక ఆర్మీ ఉంటుందేమో, బట్ పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారు. ఎటువంటి భక్తులు అంటే ఆయన ఏం చెప్పడు, ఆయన ఏం చెప్పకపోయినా మా అభిమాన హీరోకి ఎటువంటి ఇది జరగకూడదు అనే ఫీలింగ్లో వాళ్ళు దేనికైనా ఎదవుతారు. ఇప్పుడు లేకపోతే చూడండి, బన్నీ గారు ఒక వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేశారనే ఉద్దేశంలో రేపు పుష్ప సినిమాను కూడా అడ్డుకుంటామని ఆల్రెడీ ఫ్యాన్స్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. పోస్ట్పోన్ చేశారు కదండి, దాన్ని పోస్ట్పోన్ కూడా చేశారని వార్తలు వస్తున్నాయి. మేబీ దీనికి భయపడి పోస్ట్పోన్ చేశారా లేదా లెక్కల మాస్టర్ క్యాలిక్యులేషన్ బట్టి సుకుమార్ గారి వల్ల పోస్ట్పోన్ అయిందో తెలియదు. కానీ బట్ చూడండి, అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు ఆపమని చెప్పాడా? లేదు. 10 ఏళ్ళు ఒక హిట్ లేదండి ఇండస్ట్రీలో. జానీ నుండి అంటే ఖుషి తరువాత ఆల్మోస్ట్ ఆల్ ఖుషి ఎప్పుడు వచ్చిందండి? 2001లో వచ్చింది ఖుషి. జల్సా ఎప్పుడు వచ్చిందండి? 6 or 7 వచ్చింది కదా. అంటే ఎన్నేళ్ళు పట్టింది? మధ్యలో అన్నీ యావరేజ్, పర్వాలేదు ఇట్లా అనిపించే కదా. ఆ తర్వాత కూడా మరలా ఎన్ని వచ్చాయి? గబ్బర్ సింగ్ ఒకటి బ్లాక్ బాస్టర్, మళ్ళీ కాటమరాయుడు, అవి ఇవి ఏదో మొన్న బ్రో కూడా పవన్ కళ్యాణ్ వల్ల ఆడింది కానీ సినిమా ఏం లేదని అన్నారు, టైం గురించి సంబంధించిన సినిమా అన్నట్టుగా. బట్ అది తమిళ్లో చాలా బాగుంటుంది అది విషయం. అట్లాంటి ఇమేజ్ ఆయన ఎక్కడికి వెళ్తే జనాలు వెళ్ళిపోవడం, ఆయన రోడ్డు మీద పడుకుంటే ఆయన చుట్టూ ఫ్యాన్సే ఆయనకి బారికేడ్ లాగా నిలబడ్డము, పోలీసులు అడ్డుకుంటే పోలీసులను ఆపి పవన్ కళ్యాణ్ ముందుకు వదలడము. ఇది ఇవన్నీ ఎట్లా అంటే మేబీ ఆయన హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు, లేదంటే ఆయన హెల్పింగ్ నేచర్ అవ్వచ్చు, లేదా డౌన్ టు ఎర్త్గా ఉండే వ్యక్తిత్వం అవ్వచ్చు. సో ఇప్పుడు ఈరోజు కూటమి ఏర్పడడానికి గల ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ టీడీపీ ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో ఒక్కసారిగా మంచి గ్రాఫ్ పెరిగిపోయేంత మంచి స్వింగ్లో ఉన్న టీడీపీ ఎట్లాగైనా క్లీన్ స్వీప్ చేస్తుంది, భారీ మెజార్టీ కాకుండా మెజార్టీతో గెలుస్తుంది టీడీపీ అనేది కన్ఫర్మ్. ఒకవేళ మరలా జనసేన కానీ సెపరేట్గా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. మరలా 2019 సీన్ రిపీట్ అవుద్దేమో అని ఈయన అరెస్ట్ అయిన మరుక్షణం వీళ్ళు కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చను అని చెప్పాడు. ఆ మాటకి కట్టుబడి ఉన్నారు. ఎంతమంది కాపు సామాజిక వర్గం నాయకులు బెదిరించారు, ఎంతమంది లేఖలు రాశారు, ఎంతమంది విమర్శించారు. సొంత గూటి పక్షులే కొంతమంది సీనియర్ నాయకులు అంతవరకు ఉండి మాకు ఇలాగ వెళ్ళిపోతుంది, మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకుని మాకు ఇష్టం లేదు, మాకు టికెట్ రాదని చెప్పి వెళ్ళిపోయారు కూడా. ఆయన ఎవరు? అనిల్ శుంకర్ గారు లాంటి వాళ్ళు, లేదా పోతిన మహేష్ లాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా విమర్శలు కూడా చేశారుగా. ఇటువంటి నేపథ్యంలో ఆ పవన్ కళ్యాణ్ దేనికి చెల్లించకుండా అలాగే ఉండి ప్రభుత్వాన్ని పడగొట్టాలి, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాలని ఎంత ప్రయత్నించారు. ఇంత ప్రయత్నించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి సంతోషించే వ్యక్తులు ఎవరు? అమరావతి రైతులేక. ఈ 5 ఏళ్ళలో వాళ్ళు ఎంత చితికిపోయారు, ఎంత పీకిపోయారు, ఎంతగా ఆడపిల్లలు చిన్నపిల్లలు సహా ఎంత ధర్నాలు, ఆ కాలినడకన తిరుపతి వరకు వెళ్ళి ఎన్ని, ఒక్కరోజు కూడా 365 రోజులు ఇంటూ 5 ఏళ్ళు ప్రతిరోజు కూడా ఆ టెంట్ వేసి అలాగే ఎవరో ఒకరు ఉంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ మనుగడ సాగిస్తూ కూడా ధర్నాలు కొనసాగించారు. అటువంటి వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా వస్తే నీరాజన పట్టరా? మొదటి రోజు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతాభావంగా గ్రాట్యుటీ చూపుతూ ఒక సన్మానం చేశారు. వెంటనే ఈయన కూడా అమరావతి రైతులతో కలిశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మరుక్షణము ఇప్పుడు ఆయన సచివాలయంకి వెళ్తున్నాడు కాబట్టి ఆయనకి బ్రహ్మరథం ఎందుకు పట్టరు? దారి పొడవునా పువ్వులు జల్లి ఆయనకి Y+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎంగా 5 శాఖలకు మంత్రిగా ఉన్న ఒక కీలకమైన వ్యక్తి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ కేటగిరీలో ఆయనే ఉన్నాడు. అవాళ ప్రమాణ స్వీకారం కూడా ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా కేరింతలు కొట్టారు జనాలు, ఎల్లో టవల్స్ ఊపి, ఈయన వచ్చేసరికి
అదే విధమైన కేరింతలు కొట్టడం స్టార్ట్ చేశారు. సో ఆ ఇమేజ్ ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని చేపట్టుకొని మాట్లాడడం, తర్వాత ఆ దగ్గర చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లి 2 చేతులు పైకెత్తడం, ఎంత ప్రాధాన్యత. సో ప్రభుత్వం ఎంత కీలకమో, ఈయన కాంప్రమైజ్ అయ్యి బీజేపీకి ఈయన సీట్లు కొన్ని వదులుకొని బీజేపీకి సీట్లు ఇచ్చి 21 సీట్లు ఎమ్మెల్యేలు పోటీ చేసి 2 ఎంపీ స్థానాలు మొత్తానికి క్లీన్ స్వీప్. ఆ 21కి 22 గెలుచుకున్నాడు, ఇక్కడ 2 గెలుచుకున్నాడు మంచి మెజార్టీతో. పిఠాపురంలో ఈయన పోతాడు, ఈయనకి అంత సీన్ లేదు, వేస్ట్ అబ్బా, ఇన్ని మాట్లాడారు. కొంతమంది జ్యోతిష్యులు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గెలవడం కష్టం అబ్బా అని. 70,000 మెజార్టీతో గెలిచాడు ఆయన. ఆయనకు వచ్చే క్యాన్వాసింగ్ వచ్చే వాళ్ళు కూడా ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఈ జబర్దస్త్ టీం కానీ, కొంతమంది ఎన్ఆర్ఐలు కానీ, కొన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు కానీ కేవలం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని వచ్చారు. సో అటువంటి వ్యక్తి ప్రభుత్వం కీలకంగా మారి, ముఖ్యమంత్రి మీరు ఉండండి, మీ హోదాలో మీరు మీలాంటి విజనరీ పర్సన్ ద్వారా నేను చేస్తే నేను మీ దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, నాకు అవసరం. అటువంటి విజనరీ, అటువంటి ఎకనామిస్ట్ దగ్గర మనం పనిచేస్తే రాష్ట్రం ఎలా నడిపించాలో తెలుస్తుంది, ఎలా నడిపించకూడదో కూడా తెలుస్తుంది. అనుభవం మనకు కావాలి కాబట్టి ఆయన అదే చెప్పాడు, అదే ఫాలో అయ్యాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో వెళ్తుంటే అందరూ బ్రహ్మరథం పడతారుగా, వాళ్ళందరి కళల సాకారమైనది అనే ఆనందం వాళ్ళలో ఉంటుంది కదా. కాబట్టి ఎవరి అభిమానం వాళ్ళకి చేతనైన రీతిలో ప్రదర్శింపజేస్తారు. ఇంకొంతమంది దారి పొడవునా బైకులతో వెనక్కి ఫాలో అవుతారు, కొంతమంది పువ్వులు జల్లుతారు, కొంతమంది గజమాలతో సత్కరిస్తారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ యొక్క అభిమానాన్ని తెలియపరిచినప్పుడు సర్వసాధారణంగా జరుగుతుంది. బట్ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా సినిమా హీరోకి కానీ ఒక క్రేజ్ ఉన్న పర్సన్కి ఫ్యాన్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. బట్ ఈయనకి మాత్రం భక్తులు ఉంటారు. సో అది ఆ భక్తిని రకరకాలుగా చూపించుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే పోలీసులు ఆయనకి ఎక్కడికైనా వెళ్తా అంటే ఆపడం, వైజాగ్లో హోటల్లో ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్ చేయడం, చంద్రబాబు గారు అరెస్ట్ అయిన వెళ్తారంటే ఆయనకి రోడ్డు మధ్యలో ఆపేయడం, ఇన్ని జరిగిన వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వ అధికారులు గౌరవంగా సాదరంగా ఆహ్వానిస్తూ వై+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తుంటే ఆ హోదా వేరు ఉంటుంది కదా. ఆథరైజ్డ్ అనాథరైజ్డ్కి తేడా ఉంది కదా. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్టు పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఒక రకమైన, ఇండస్ట్రీలో కూడా చాలామంది ఆయనకి సమకాలీన హీరోలు కూడా ఫ్యాన్స్గా ఉన్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి వాళ్ళు రకరకాల వాళ్ళ అభిమానాన్ని తెలియపరుస్తారు. అది ప్రభుత్వంతో పనిచేయించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది. ఆ ఒక్కరిది అయినప్పుడు మీరు కూడా సమిధిని వెలగాలన్నట్టు ఏదో చెప్తాడు ఆయన ఠాగూర్లో చిరంజీవి గారు. అలాగా ఇక్కడ కూడా అలా చెప్పాడు అనుకోవచ్చుగా. అంతేగాని బాబు మీరు ఆడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వాడు ఆడ పెళ్ళాన్ని వదిలేశాడు, ఇలాంటి పర్సనల్ దూషణ అయితే పోలేదుగా. చూద్దాం, స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి దీన్ని ఒక కార్యకర్తల సమావేశంలో, టీడీపీ సానుభూతిపరుల సమావేశంలో, టీడీపీకి ఫేవర్గా ఉన్న నాయకుల సమావేశంలో ఒక నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక మంత్రిగా ఆ మాత్రం బూస్టప్ ఇవ్వాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదనుకో తర్వాత లోపాయకారం కూడా చెప్పచ్చు, మీ ఇద్దరు నేను ఉన్నాను కదా చూసుకుంటాను. బట్ అది ఓపెన్గా చెప్పడం అనేది కొంతమంది విమర్శకులతో విమర్శించబడుతుంది. బట్ నాయకులు కార్యకర్తల పరంగా మాత్రం ఆయన మాటలో తప్పే ఉంది, మన పని మనకు చేయరా, ఇవాళ వస్తాం, ఇప్పుడే ఆఫీస్కి వచ్చాం, 10:30కి వచ్చాం, రేపు రండి, సాయంత్రం రండి, కలెక్టర్ గారు లేరు, ఇలాంటి మాటలు చెప్తారు కొంతమంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా కొంత సరిగ్గా పనిచేయరని విమర్శ కూడా ఉందిగా. మరి దాని ప్రకారంగా కూడా ఈయన చెప్పుండొచ్చు కదా. అప్పుడు అందరికీ అది ఆపాదించుకోవద్దు, ఇలా కష్టపడే వాళ్ళు ఉన్నారు. అయితే డే బై డే నడుస్తున్న కొద్దీ ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడే నాయకులు తగ్గిపోతున్నారు, కష్టపడే ఉద్యోగులు తగ్గిపోతున్నారు. మేబీ అలాంటి వాళ్ళ ఉద్దేశంలో కూడా ఆయన విమర్శ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.